అండి, వెల్కమ్ టు వైజాగ్ వాళ్ళ బ్లాగ్స్. ఈరోజైతే ఒక నార్త్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్తో మేము ముందుకు వచ్చేసామండి. అదేంటనుకుంటున్నారా? చోలే కుల్చే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చోలే కుల్చేని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. కాబోలి శనగ, కొమ్ము శనగ ఇదొక కప్పు అదొక కప్పు వాటర్లో శుభ్రంగా కడిగేసి నానబెట్టానండి. 6 to 12 hours బాగా నానాయి అనుకోండి, బాగా కుక్ అవుతాయి. కర్రీ తినేటప్పుడు నీట్గా సాఫ్ట్గా ఉంటుంది ఎక్కువ నానటం వల్ల. ఇప్పుడైతే నేను మార్నింగ్ నానబెట్టాను, ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుందాము. రెస్ట్ ఇచ్చేద్దాము. 2 కప్పులు మైదా తీసుకుంటున్నాను. మైదా అలానే 2 కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు ఒక్క పిండితోటే చేసుకోవచ్చు, మైదా అయినా గోధుమ పిండి అయినా సరే. నేనైతే 2 పిండిలతో చేయాలనుకుంటున్నాను, అందుకే 2 రకాలు 2 కప్పులు పిండి తీసుకున్నాను. మైదా, గోధుమ పిండి. అలాగే ఫుల్ స్పూన్ షుగర్ తీసుకుంటున్నాను. అలాగే సాల్ట్ తీసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 2 స్పూన్స్ ఉంటుంది ఆయిల్. నీట్గా మిక్స్ చేసుకోవాలి. షుగర్ ఎందుకు వేసుకున్నామంటే టేస్ట్ వస్తుంది, తర్వాత షైనింగ్గా ఉంటుంది. ఇది రెస్ట్ ఇచ్చేసుకోవాలి. కనీసం 2-3 hours అయినా రెస్ట్ ఇచ్చినట్లయితే ఫ్లఫీగా వస్తాయి. నాన్నట్టయితే కుల్చే బాగా వస్తాయండి, ఫ్లఫీగా తినాలనిపిస్తుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు, పెద్ద వయసు వాళ్ళు. కుల్చే నీట్గా రావాలంటే కంపల్సరీ రెస్ట్ ఇవ్వాలండి. 6 hours ఇచ్చినా పర్వాలేదు. మనం వెంటనే చేసుకున్నాం అనుకోండి, కొద్దిగా పెరుగు వేసుకొని కలుపుకుంటే కొద్దిగా 1 hour ఇలా రెస్ట్ ఇచ్చి చేసేసుకోవచ్చు. కుల్చేకి కన్సిస్టెన్సీ సరిపోతుంది. అలాగే కొద్దిగా నీట్గా మదాయించి కలుపుకున్నారనుకోండి, ఫ్లఫీగా వస్తాయి కుల్చే. ఆల్రెడీ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకున్నాం కాబట్టి ఫ్లఫీగా వస్తుంది. కొద్దిగా మనం కలుపుకొని రెస్ట్ ఇచ్చేసుకోవాలి. కుల్చే కలుపుకున్నాక గాలి తగిలి ఆరిపోకుండా ఇలా మూత పెట్టేసుకుందాం, రెస్ట్ ఇచ్చేద్దాం. శనగలు 6 hours నానేయండి. శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అంతా తీసేసాను. ఇప్పుడు మంచి వాటర్ వేసేసుకుందాము, ఉడకబెట్టుకోవాలి. 600 ml ఉంటుంది వాటర్ పోసాను. శనగలు ఒక 300 ml ఉంటుంది, 2 కలిపి. అలాగే తొక్క తీసిన 3 ఆనియన్లు వేస్తున్నాను. అలాగే 2 టమాటా వేస్తున్నాను, కటింగ్ చేసుకున్నాను, బాగా కుక్ అవుతాయని. మిగతా మసాలా వేయటానికి కలిసిపోతుందనే ఉద్దేశంతో ఈ బౌల్స్ పెట్టుకున్నాను. ఇలా వీటిలో మిగతా మసాలా వేద్దాము. మళ్ళీ లాస్ట్లో ఇవన్నీ తీసి పేస్ట్ చేయాలి. ఇలాంటి ఓల్స్ ఉన్నది పెట్టామనుకోండి, దీంట్లో నుండి ఆవిరెళ్ళి శనగలకి బాగా మసాలా ఫ్లేవర్ ఇంగుతుంది. తర్వాత ఆ మసాలా తీసుకొని మిక్సీ వేసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశం మీద ఇవి పెట్టాను. ఈ మౌలు చిన్న దాల్చిన చెక్క, పువ్వు, 4 లవంగ, 2 ఇలాచి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ఒక 4-5, ఒక 3 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ సోపు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. మసాలా కుక్ అవటానికని వాటర్ పోస్తున్నాను. బఠానీ బాగా కుక్ అవటానికని వంట సోడా ఒక 2-3 చిటికీలు అంతేనండి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ పెట్టేసుకుందాము. స్టవ్ మీద పెట్టేసి
కుల్చా బ్యాటర్ ఇలా రెడీ అయిందండి. ఒకసారి మళ్ళీ ఫ్రెష్ చేసేసుకుందాం, అంతా కలిసేటట్టు కలిపేసుకుందాం. ఈ సైజ్ సరిపోతుంది. ఇలా బాల్స్ చేసేసుకుందాం అన్నీని. కుల్చా రెడీ చేసేద్దాం. బఠానీ కుక్ అయిపోయండి. మసాలా అంతా ఈ ఫ్లేవర్ బఠానీలో ఇంకింది. ఈ మసాలా అంతా మిక్సీ చేసుకుందాం. చెదిరిపోకుండా ఉన్నది ఈ బౌల్లో పెట్టడం వల్ల. వేడిగా ఉంది. టమాటా అది తీసేద్దాం. మసాలా అంతా మిక్సీలో వేసేద్దాం. సాల్ట్ వేసేసుకుందాం వేడట్ల మీద. ముందుగా వేయలేదండి, ఉడకవనే ఉద్దేశంతో వేడి మీద ఉండేటప్పుడు వేసామనుకోండి సాల్ట్ బాగా పీల్చుకుంటాయి బఠానీలు. ఈ బఠానీ అంతా ఈ బౌల్లో వంపేసుకుందాం. ఈ కుక్కర్ మళ్ళీ పోపు పెట్టుకోవడానికి పనికి వస్తుంది. లైట్గా క్రష్ చేసేసుకుందామండి, అంతా కాదు కొద్దిగా. సరిపోతుంది. పెనం బాగా ఎక్కిందండి. కొద్దిగా ఆయిల్ రాస్తున్నాను. కుల్చా ఇలా ప్లేట్లో వేసుకున్నాక కొద్ది వాటర్ ఇలా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసింది పెనం మీదకి వేయాలి. అలానే బటర్. మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ని, ఎందుకంటే కుల్చా కొద్ది దల్చరగా ఉంటుంది కాబట్టి బాగా కుక్ అవుతుంది. బాగా కాలిద్దాం. స్టవ్ మీడియంలో పెట్టాను. ఆనియన్ సీడ్స్ ఉన్నా వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్ సీడ్స్ నేను వాడలేదు. ఇప్పుడు కుక్ అయింది కదా, ఇలా టర్న్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టి మంట తగిలేటట్టు చూసుకోవాలి. ఇలా కాల్చుకోవాలండి. కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొత్తిమీరని అద్దుకోవాలి. ఇలా అన్నీ కాల్ చేసుకున్నాం. వేడి మీద కొద్ది బటర్ అప్లై చేస్తాం. వాటర్ అప్లై చేస్తున్నాను. వాటర్ అప్లై చేసింది పెనం మీదకి రావాలి. అందులోనే కొద్ది బటర్. స్టవ్ మీడియంలో పెట్టేసుకోవాలి. కొద్ది బటర్ వేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ పోస్తున్నాను. మిక్సీ వేసుకొని ఉంచిన మసాలా ముద్ద వేసేస్తున్నాను. చోలేతో కుక్ చేశాను కదా, ఆ మసాలా అంతా మిక్సీ వేసేసి ఫ్రై చేసేసుకున్నాము. మ్యాంగో పౌడర్ 1 స్పూన్ వేస్తున్నాను. బ్లాక్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్. కొద్ది కస్తూరి మూతి వేస్తున్నాను. చోలే అంతా వేసేస్తున్నాను. చోలే 4-5 నిమిషాలు కుక్ అవనిద్దాం. మసాలా అది బాగా పడుతుంది, ఆల్రెడీ పట్టుంది. ఇప్పుడు బటర్ ఆయిల్ వేసాం కదా, ఆయిల్లో కుక్ అవుతుంది. ఇప్పటికే చాలా టేస్ట్ వచ్చి చాలా బాగుంది.